హాయ్ అండి, వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ ల్యాక్. ఈరోజైతే నేను ఈ వీడియోలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కదండి. కొంతమంది ఏం చేయాలో తెలియక, డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలియక, అన్నింటికి ఖర్చులకి ఇబ్బంది పడుతూ, ఏదైనా భర్తను అడగాలంటే అడగలేక, చాలా ఇష్టాలని తీర్చుకోలేక చాలా సతమతమవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను ఇంట్లోనే ఉండి ఈజీగా పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలో నేనైతే ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా ఇంట్లో ఉంటూ 3 నుంచి 500 రూపాయలు రోజుకి సంపాదించుకోవచ్చు అండి ఈజీగా. అది ఎలానంటే, ఇప్పుడు భర్త అనే వాళ్ళు ఉంటారు కదా, ప్రతిదానికి మనము వాళ్ళనైతే అన్నిటికీ అడగలేము. వాళ్ళే అన్ని బరువు బాధ్యతలు ఎల్లదీస్తూ ఉంటారు కదా. వాళ్ళని మళ్ళీ మన కోరికల కోసం అడుగుతూ ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటాము. బయటకెళ్ళి పని చేద్దామన్నా కానీ చిన్నపిల్లలు ఉండడంతో మనము ఏమి చేయలేకపోతాము. అలా చాలామంది బాధపడుతూ ఇంట్లో ఈజీగా ఏదైనా పని ఉంటే బాగుండు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. చాలా అంటే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. మరేం లేదండి, చాలా ఈజీగా ఒక 5,000 రూపాయలు పెట్టి మీ ఇంట్లో ఒక మిషన్ ఉందనుకో, పాత మిషన్ అయినా సరే, కొత్త మిషన్ అయినా సరే, మీకు ఖాళీ మిషన్ కుట్టేస్తే చాలు అండి. మనకి బ్లౌజులు కుట్టడానికి రాకపోయినా సరే, అసలు ఏం రాకపోయినా సరే, ఖాళీ మిషన్ తొక్కడం వస్తే చాలు ఈజీగా మనం నెలకు 300 నుంచి 500 వరకు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చండి. అది ఎలాగో నేను మీకు ఈరోజు క్లియర్గా చెప్తానండి. మనము ఫస్ట్ మన ఇంట్లో ఉన్న మిషన్ను తొక్కడం నేర్చుకోవాలండి. ఒక రెండు రోజులు మనము మిషన్ని తొక్కడం నేర్చుకుంటే మాత్రం ఈజీగా మిషన్ తొక్కడం అనేది వస్తుంది. మనకు ఖాళీ మిషన్ తొక్కడం వస్తే మనము ఏమీ లేదండి, మన పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, మనకు చుట్టూ ఉన్న రిలేషన్స్ వాళ్ళకి మనం ముందుగా చెప్పాలండి, అక్క నేను ఫాల్స్ కుడతాను, కొంగులు కూడా కుడతాను అక్క, నేను ఒకసారి చూడండి, నాకు ఒక చీర చూడండి అక్క, నేను మంచిగా కుడితేనే మీరు నాకు మళ్ళీ మళ్ళీ మీ చీరలు అన్నది ఇవ్వండి అని వాళ్ళ దగ్గర నుంచి అయితే ఫస్ట్ ఒక చీర తీసుకోండి. ఫస్ట్ గుడ్ ఇంప్రెషన్ అంటే ఫస్ట్లోనే వస్తుంది. మనం నెమ్మదిగా నిదానంగా మనం వాళ్ళు ఇచ్చిన బ్లౌజు వాళ్ళు ఇచ్చిన శారీకి ఫాల్ నిదానంగా మనము నీట్గా కుట్టామంటే మనకు రిపీటెడ్గా వాళ్ళైతే మనకి ఇస్తారండి. ఇక్కడ దూరం కుట్టించుకోక మన పక్కనే ఉంటాం కదా, వాళ్ళైతే మనకు శారీ అయితే ఇస్తారు ఫాల్ వేయడానికి, కొంగులు కుట్టడము. మళ్ళీ మనం మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు చీర ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యాచింగ్ ఫాల్ ఉండాలి, మ్యాచింగ్ దారం ఉండాలండి. కొంతమంది ఎలా చేస్తారంటే కలిసి కలవని ఫాల్ వేస్తారు. దారం కూడా కిందికి ఒక బార్డర్ ఉంటుంది, పైకి ఒక బార్డర్ ఉంటుంది కదండి కొన్ని చీరలకి. అలా దారం మార్చకుండా పైకి కిందికి ఒకే రకం దారం వేస్తారు. నేను అందరికీ చెప్పడం లేదండి, కొంతమంది ఇలా చేస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఫస్ట్లోనే మన మీద ఇంప్రెషన్ పోతుంది. ఎందుకంటే మనం చీర ఫాల్ వేస్తా అంటే మంచిగా వేస్తుందేమో అని ఇస్తే మీదికి ఒక దారం, కిందికి ఒక దారం వేయకుండా కలర్లు వచ్చినప్పుడు మాత్రమే, అది బార్డర్లు కలర్ చేంజ్ వచ్చినప్పుడు మాత్రమే మనం దారాలు అయితే చేంజ్ చేయాలండి. కొంతమంది చేంజ్ చేయకుండా వేస్తే ఏం బాగా వేయలేదు అని వాళ్ళైతే మన దగ్గరికి రారండి. మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి, కొత్తగా వేస్తున్నారు కాబట్టి, హాఫ్ అన్ అవర్లో వేసేది 45 నిమిషాలు వేసినా సరే అండి, నీట్గా మనము కొంగులు కుట్టడం, పీకో ఫాల్ వేయడం వేస్తే మాత్రము ఈజీగా మనకు వాళ్ళే రిపీటెడ్గా వస్తారండి. వాళ్ళు ఇంకొకరికి చెప్తారు ఆమె బాగా కుడుతుందని, ఇంకొకరికి చెప్తారు. అలా మనకైతే కస్టమర్లు అనేది వస్తారండి. అలాగే కాకుండా మనం ఎలా చేయాలంటే, నార్మల్ మిషన్ ఉంటుంది అనుకోండి, కొంతమందికి నార్మల్ మిషన్ అయితే 50 రూపీస్, 55 రూపీస్ ఛార్జ్ చేస్తాం కదా. మన ఫాల్ అయితే పీకో అయితే 60 నుంచి 70 ఉంటుందండి మా దగ్గర. అలా అని మనం ఏం చేయాలంటే బయట కన్నా ఒక 5 రూపాయలు తక్కువ తీసుకోవాలండి మన దగ్గరికి. మనం కొత్తగా కుడుతున్నాం కాబట్టి మన దగ్గరికి ఎక్కువ మంది వచ్చేంత వరకు మనం ఒక 5 రూపాయలు తక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకి మంచిగా ఫినిషింగ్ నీట్గా ఉండాలి. ఒక 5 రూపాయలు తక్కువ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళే మన దగ్గరికి రిపీటెడ్గా వస్తారు. ఎందుకంటే 5 రూపాయలు వాళ్ళకు కూడా ఆలోచిస్తారు కదా, అక్కడికి వెళ్తే 5 రూపాయలు తగ్గుతుంది, మళ్ళీ నీట్గా కూడా వేస్తారు.
మళ్ళీ ఇదొక మెయిన్ విషయం, అర్జెంటుగా వాళ్ళు ఎంత టైంలో వేసియమంటే అంత టైంలో వేసియాలండి. రేపు వేస్తా, ఎల్లుండి వేస్తా, ఇంకో గంట తర్వాత వేస్తా అని ఆడ పెట్టామనుకోండి, వాళ్ళు అడిగిన టైంకు మనం ఫాల్ కుట్టి ఇవ్వకపోతే ఈమె టైంకి ఇవ్వదు, కరెక్ట్గా కుట్టదు అని అలా కూడా ఎవ్వరు కస్టమర్లు రారండి. మనం ఏ పని చేసినా ఎంబటెంబటే పని అన్నది చేయాలండి. మనం కస్టమర్లని ఎక్కువగా రిపీటెడ్గా రప్పించుకోవాలంటే మనం చేసే పని అస్సలు జరపకూడదండి. ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి. అలా అయితే మనకి చేతిలో డబ్బులు ఉంటాయి, రిపీటెడ్గా కస్టమర్లు వస్తారు, మన భర్తకి కూడా కొంచెం తోడుగా సాయంగా ఉంటామండి డబ్బులకి. ఇంట్లో కూడా చిన్న చిన్న అవసరాలకి మనం వాళ్ళని అడుకోకుండా మనమే చిన్న చిన్న ఖర్చులకి తీసుకునేంత స్థితిలో ఉంటామండి. ఇదైతే చాలామందికి యూజ్ అవుతుంది వీడియో. ఏమీ లేదండి, మిషన్ బ్లౌజులు కుట్టడం రావాలి ఇలా అలా అని ఏం లేదు. ఖాళీ మిషన్ కుట్టేస్తేనే చాలు. మన ఇంట్లో 2,500 3,000 సెకండ్ హ్యాండ్ మిషన్స్ అయినా దొరుకుతాయండి. సెకండ్ హ్యాండ్ మిషన్ అయినా సరే, లేదు మీ ఇంట్లో పక్కకున్న మిషన్ అయినా సరే, కొంతమంది కుట్టకుండా అలా పక్కన పడేస్తారు కదా, అలాంటి మిషన్ అయినా సరే మీరు తీసుకొని కుట్టారంటే ఈజీగా 300 నుంచి 500 రిపీటెడ్గా కస్టమర్లు వస్తారు. ఒక్క రోజుకి మనము ఈజీగా 10 ఫాళ్ళు అన్నవి కుట్టొచ్చండి. కొత్త వాళ్ళు అయితే, ఇంకా పాత వాళ్ళు అయితే ఎక్కువ కుడతారు. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి ఈజీగా 10 ఫాల్స్ అన్నది ఏమంత పెద్ద విషయం కాదండి. హాఫ్ అన్ అవర్కి ఒక ఫాల్ అయితే వేయొచ్చు. ఇంకా మీకు లేట్ టైమే చెప్తున్నాను. హాఫ్ అన్ అవర్ అంటే చాలా, అంటే 5 గంటల టైంలో మనం 10 ఫాల్ అయినా ఈజీగా వేయొచ్చు. రోజుకి 500 దాకా సంపాదించవచ్చు. గిరాకీని బట్టి మనం ఎక్కువ మంచిగా నీట్గా కుట్టి ఇచ్చామంటే మన పక్క వాళ్ళు అలా అలా రిలేషన్స్ అందరినీ మనకు చెప్పి పెట్టాలి. ఇప్పుడు ఎక్కడికైనా మనం పనిచేసే దగ్గరైనా, మనం కూర్చున్న దగ్గరైనా, ఎక్కడైనా కనిపించినా వాళ్ళకి అక్క నేను శారీ ఫాల్స్ వేస్తాను, మీకు కావాలంటే నాకు శారీ తెచ్చియండి అక్క, వేసిస్తా అని చెప్పాలి. అడగడంలో తప్పేం లేదండి. మనమేమి దొంగతనం చేయటం లేదు. మనం చేసే పని వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళకి అవసరం ఉంటే ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి వేయించుకుంటారు. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. మరిన్ని మంచి మంచి వీడియోలు. నన్ను అయితే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.